హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చాలా టేస్టీ అయిన అలాగే ఎంతో స్పెషల్ అయిన ప్రతి ఒక్కరికి నచ్చే హైదరాబాదీ బిర్యానీ అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చెప్తూ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీనికోసం వచ్చేసరికి 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపుని అట్లాగే 2 స్పూన్లు కారాన్ని, మీరు ఇంకా స్పైసీనెస్ కోరుకున్నట్లయితే 1/2 స్పూన్ వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి కల్లుప్పుని అయితే నేను యూజ్ చేస్తున్నాను. తర్వాత మసాలాల్లో యూజ్ చేసే లవంగము అట్లాగే యాలుకలు అలాగే 1 స్టార్ని కొంచెము చెక్కని కూడా యాడ్ చేసేసి ముందుగానే దంచి పెట్టుకున్న యాలుకల పౌడర్ని అయితే దీంట్లో వేయాలండి. నేనైతే 15 నుంచి 20 యాలుకల పౌడర్ వరకు అయితే వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి పేస్ట్ అయితే మనం వేస్తున్నాం. ఇది వచ్చేసరికి 2 స్పూన్స్ వేసామండి. అలాగే కొంచెం కుంకుమ పువ్వును కూడా యాడ్ చేయాలండి. తర్వాత వచ్చేసరికి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లో క్రాష్ చేసి వేసేసుకోవాలి. ఆనియన్స్ లేకుండా మాత్రం మీరు అస్సలు ట్రై చేయొద్దు, ఎందుకంటే మీరు ట్రై చేస్తుంది హైదరాబాద్ బిర్యానీ కాబట్టి కంపల్సరీ అవి ఉండేలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం నెయ్యి అలాగే కొత్తిమీర అలాగే 300 గ్రామ్స్ పెరుగుని అలాగే నేను వీడియోలో చూపించినట్లు నూనెని అలాగే 1 గ్లాస్ గోరువెచ్చని నీరుని కూడా వేసేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట. మ్యాగ్నేట్ చేసేటప్పుడు మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ కలిపిన నాన్ వెజ్ని అయితే మనము 3 అవర్స్ పాటు మ్యాగ్నేట్ చేయాలండి. తర్వాత బిర్యానీ కోసం అయితే 1 కేజీ రైస్ని తీసేసుకొని దీన్ని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి. కొలత అయితే అవసరం లేదు. తర్వాత కలర్ కోసం అలాగే టేస్ట్ కోసం నేను సాఫ్రాన్ అయితే నేను కలర్గా యూజ్ చేస్తున్నాను. ఇది మంచి కలర్ రావాలి అని అంటే మనం కొంచెం వేడి పాలల్లో ఈ సాఫ్రాన్ అయితే మనం కొంచెం సేపు నానబెట్టుకున్నట్లయితే ఒక మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసరికి రైస్ని మనం ఒక 60 to 70% అయితే మనం ముందుగానే బాయిల్ చేసుకోవాలి. దీనికోసం వాటర్ తీసుకొని దాంట్లో యాలుకలు చెక్క పచ్చిమిర్చి అట్లాగే కడిగి పెట్టుకున్న పుదీనాని కొత్తిమీరని వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి మన టేస్ట్ తగ్గట్టు నేనైతే ఇక్కడ 2.5 స్పూన్ సాల్ట్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ 2.5 స్పూను బిర్యానీకి పర్ఫెక్ట్గా అయితే నాకు సరిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాము. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని అయినా సరే దీన్ని మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం వేసిన పచ్చిమిర్చి పుదీనా యాలకులు చెక్క ఇవన్నిటిని కూడా ఇలా నేను చూపించినట్లు తీసి పక్కన వేసేయండి. ఎందుకంటే దాంట్లోకి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ అయితే వాటర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం తీసేసి మనం నానబెట్టుకున్న రైస్ని వేయాలి. రైస్ మనకి ఒక 60% వెల్ కుక్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ రైస్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకోండి మీకు రైస్ అయితే మంచిగా వెల్ కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరైతే దీంట్లోకి వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీడియోలో నేను చూపించినట్టు నీళ్లు లేకుండా రైస్ని అయితే దీంట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జాగ్రత్తగా నీళ్లు లేకుండా చూసుకొని మనం రైస్ అయితే మాత్రం దీంట్లో వేసుకోవాలన్నమాట. మనం కుక్ చేసుకున్న రైస్ ఒక హాఫ్ వరకు దీంట్లో స్ప్రెడ్ చేసినాక షాజీరాన్ అయితే ఒక లేయర్ లాగా దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ రైస్ కూడా అంతా కవర్ అయ్యేలాగా వేసుకొని ఇంకొంచెం షాజీరాని పైన చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత మనం ఆల్రెడీ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసి పాలల్లో కలుపుకున్నాం కదా, అది కూడా మనం చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి. స్పూన్తో కానీ గెరిటితో వేసినా ఒక్కొక్కసారి ఎక్కువ పడవచ్చు. ఇలా చేత్తో అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ప్రతి చోట అయితే సాఫ్రాన్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక్కసారి స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్ నెయ్యి అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల దీన్ని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మాత్రం మనం స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎటువంటి దమ్ లేకుండా ఒక 5 మినిట్స్ మాత్రం అలాగా ఉంచేసేయండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ మాత్రం ఏదైనా దాని మీద ఒక వెయిట్ పెట్టేసుకొని దమ్కి అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఇంకా చేయాలనిపిస్తే గోధుమ పిండి కూడా దాని సరౌండింగ్స్ పెట్టేసుకోవచ్చు. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే కుక్ అయిపోయిందో. నాకు మాత్రం చూస్తుంటేనే నోరూరిపోతుందండి. అఫ్కోర్స్ హైదరాబాద్ బిర్యానీ అనగానే ఎవరికైనా కానీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. అందులో మన ఇంట్లో మనం చేత్తో చేసింది కాబట్టి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మీరైతే వీడియో చూస్తూ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసేయండి. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.